కూటమి మద్దతుదారులు చెప్పట్ల, వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, మీరు గనక వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిదే, ఎగిరిపోతాయి ఆస్తులు, గుర్తుపెట్టుకోండి. నేను 2019లో చెప్పా, చాలా జాగ్రత్త. నేను ఒకటైతే పెట్టుకున్నా, నా ప్రాణాలను తెగించి నేను ఇక్కడికి వచ్చా. మీరు చూశారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు వైజాగ్లో. మిగతా నగర ప్రజలకి తెలియదో లేదో కానీ మీకు తెలుసు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో. మీకు తెలుసు ఎంత బెదిరించారో తెలుసు. ఒక ఐపీఎస్ అధికారి కూర్చోబెట్టి నన్ను కూర్చోమంటాడు. అరే నా ఫండమెంటల్ రైట్, అది నా ప్రాథమిక హక్కు, అది నా కోసం ప్రజలు బయటకు వచ్చినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం, అది నా హక్కు. అది జగన్ చెప్పాడు అందుకని నువ్వు కూర్చో అంటాడు. ఎదురు తిరగలేక కాదు, తిక్కలేక కాదు, నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. కానీ ఎందుకు సంయమనం పాటించాను ఆ రోజునంటే, కాలానికి చాలా శక్తి ఉంటుంది. ఈ రోజు నువ్వు కూర్చోబెట్టి కీలు బొమ్మలు ఆడుతున్నావు బిడ్డ, నీకు చెప్తాను, భవిష్యత్తులో చెప్తాను నీకు. ఎందుకంటే ప్రతి అధికారికి, ఈ రాష్ట్ర పౌరులకి, ప్రతి ఒక్కడికి సమాన హక్కులు ఉన్నాయి. ఇంకొకటి మానవ హక్కుల్ని కాలరాచే హక్కు ఏ అధికారికి లేదు. మేము తప్పైతే క్షమాపణ అడుగుతాం, 2 చేతులు ఎత్తే. తప్పు కానప్పుడు అదే చేపెట్టి లాగోడు కొట్టగలను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం స్వేచ్ఛ భద్రత ఈ 2 ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. అందుకని ఇది నేను ఆ భావోద్వేగంతో ఇవ్వట్లేదు, చాలా ఆలోచించమని చెప్తున్నా. మిగతా నియోజకవర్గాల్లాగా ఇది విశాఖ, అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నా. మీరు ఆలోచించండి. అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్ రోజున బయటికి రండి. ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం తొక్కేయండి, నలిపేయండి. ఎందుకని మీ అందరూ